వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. మండల కేంద్రమైన ఉదయగిరిలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వలన ఒక పేదరాలి జీవితం ఆందోళనకరంగా మారింది. పలువురి ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రాగిపాటి నరసమ్మ అనే మహిళ రోజువారీ పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో కొత్తగా నిర్మిస్తున్న ట్యాంక్ బండ సుందరీకరణ పనుల్లో భాగంగా నిర్మించిన రోడ్డు మీద నుండి జారి కరెంటు ట్రాన్స్ఫర్ మీద పడింది. నేరుగా వెళ్లి విద్యుత్ను తాకడంతో ఆమె శరీరం 80% వరకు కాలిపోయినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆమెను గమనించే స్థానికులు వెంటనే ఒక ప్రైవేటు ట్రాలీ ఆటోలో ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంకు తరలించారు. ఎక్కువ శాతం శరీరం విద్యుత్ ఘాతకంతో కాలిపోగా మెరుగైన వైద్యం కొరకు జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఉదయగిరి వైద్యులు చెప్పారు. ప్రతి శాఖల అధికారులు నిర్లక్ష్యం వలన ఒక మహిళ తన నిండు ప్రాణాన్ని పణంగా పెట్టవలసి వచ్చింది. కాంట్రాక్టర్ రోడ్డు మరమ్మతుల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నోసార్లు ట్రాన్స్ఫార్మర్ తరలింపు విషయంలో ఎన్నోసార్లు వినతి పత్రాలు అందించినా గత 8 నెలల నుండి విద్యుత్ శాఖ అధికారులు తాస్కారం చేస్తూ నేటి ఈ పరిస్థితికి కారణమయ్యారని అన్నారు. ఈ విషయం మీద విద్యుత్ శాఖ అధికారులను వివరణ కోరగా తాము వెంటనే స్పందించామని, కాంట్రాక్టర్ తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. ఇదిలా ఉండగా విద్యుత్ ఘాతకానికి గురైన రాగిపాటి నరసమ్మను మెరుగైన వైద్యం కోసం తరలించేందుకు 108 వాహనం కూడా ఒక్కటి కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. సార్ కొంచెం చూడండి సార్. మీరన్నా అందరికీ పండుగలు పెట్టించి మీరన్నా ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రాగిపాటి నరసమ్మ అనే మహిళ రోజువారీ పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో కొత్తగా నిర్మిస్తున్న ట్యాంక్ బండ సుందరీకరణ పనుల్లో భాగంగా నిర్మించిన రోడ్డు మీద నుండి జారి కరెంటు ట్రాన్స్ఫర్ మీద పడింది. నేరుగా వెళ్లి విద్యుత్ను తాకడంతో ఆమె శరీరం 80% వరకు కాలిపోయినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆమెను గమనించే స్థానికులు వెంటనే ఒక ప్రైవేటు ట్రాలీ ఆటోలో ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంకు తరలించారు. ఎక్కువ శాతం శరీరం విద్యుత్ ఘాతకంతో కాలిపోగా మెరుగైన వైద్యం కొరకు జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఉదయగిరి వైద్యులు